కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే వేదికగా ఆవేళ ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులు కోరడం, ఒక అవకాశం ఇవ్వండి, 5 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గ ప్రజలకి అన్ని రకాలుగాను కూడా సేవలు చేస్తాము అని చెప్పి ఒక్క ఓటేస్తే కుటుంబం అంతా పనిచేస్తాము అని చెప్పి చెప్పిన మాటని నమ్మి మీ అందరి ఆశీస్సులు దీవెనలు అందించి రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 32,000 ఓట్ల మెజారిటీతో ఆవేళ జక్కంపూడి కుటుంబాన్ని గెలిపించి శాసనసభకు పంపించారు. జగనన్న సహకారంతో గడిచిన 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, ఓపెన్ జిమ్లు, శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయడం, ఏ గ్రామానికి వెళ్ళినా గత ప్రభుత్వానికంటే కూడా కనీసం అంటే 10, 20, 30 రెట్లు అధికంగా నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తా వచ్చాం గడిచిన 5 ఏళ్ళు. సీతానగరం మండలంలో గడిచిన కాలంగా ఓ ప్రధానమైన సమస్యగా ఏదైతే అక్కడ ప్రధాన రహదారి ఉన్నదో, గతంలో 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఆ రోడ్డుని 20 మీటర్ల వెడల్పుగా రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. కోరికొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ ని నిర్మాణం చేశాం. 217 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నంలో ఒక కొత్త ప్రాజెక్టుని కట్టబోతా ఉన్నాం. తద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కలవచెర్లలో 104 ఎకరాల భూసేకరణ చేశాం. 350 ఇండస్ట్రీలు రాబోతా ఉన్నాయి. 5,000 మందికి ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. సీతానగరం మండలంలో ఓ కొత్తగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశాం. బొబ్బిల్లంక గ్రామంలో కొత్తగా ఒక పిహెచ్సిని నిర్మాణం చేస్తా ఉన్నాం. కోటికేశ్వరంలో శిథిలావస్థకు చేరుకున్న అక్కడ పిహెచ్సిని కూడా పూర్తిగా తొలగించి కొత్త భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. సీతానగరం మండల హెడ్ క్వార్టర్లో ఓ చక్కటి క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించాం. దివాన్ చెరువులో మరో 4 కోట్ల రూపాయలతో మరొక మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అక్షరాల 1770 కోట్ల రూపాయలు కేవలం ఈ 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం అడుగులు వేసాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానాల్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ గడప వద్దకే వెళ్ళి వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేసినటువంటి నగదు, అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా వివిధ పథకాల ద్వారా ఒక్క మన నియోజకవర్గంలో 1370 కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన గత ప్రభుత్వంలో కనీసం అంగుళం భూమి కూడా ఏ పేదవాడికి కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈవేళ ఒక్క మన నియోజకవర్గంలో 20,178 కుటుంబాలకి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల పట్టాలను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, ఊరికి దగ్గరగా అన్ని సౌకర్యాలని కల్పించి
ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన లేఅవుట్ని ఎంత అందంగా అయితే తీర్చిదిద్దుకుంటాడో, ల్యాండ్ లెవెలింగ్ చేస్తాడు, కరెంటు సౌకర్యం కల్పిస్తాడు, నీటి సౌకర్యం కల్పిస్తాడు, అలాగే అక్కడ అవసరమైనటువంటి అన్ని వస్తువుల్ని కల్పించి వాళ్ళ ప్లాట్లను అమ్ముకుంటారు. ఈవేళ మనం పేదలకు ఇచ్చేటటువంటి భూములు కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ఈవేళ పేదలకి 20,178 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇళ్ల పట్టాలు మాత్రమే కాకుండా వాటిని మహిళల పేర్ల మీద సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసి 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన వ్యవసాయ ఆధారిత ప్రాంతం మనది. కొత్తగా మన నియోజకవర్గానికి ఓ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం. తద్వారా లాలా చెరువులో ఒక రైతు బజార్ని నూతనంగా నిర్మించాం. రాజానగరం మండల హెడ్ క్వార్టర్లో, కోరుకొండ మండల హెడ్ క్వార్టర్లో మరో 2 రైతు బజార్లు నిర్మాణం చేయబోతా ఉన్నాం. సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సివిల్ అండ్ మెకానికల్ వర్కులకి మంజూరు తీసుకుని రావడం జరిగింది. ఏదైతే కోరుకొండ సీతానగరం మండలాల్లో గడిచిన 30-40 సంవత్సరాలుగా ముంపు బారిన పడి వేల ఎకరాలు మునిగిపోతూ రైతులు ఇబ్బందుల్లో పడతా ఉన్నారో ఆ సమస్యకి పూర్తిగా పరిష్కారాన్ని చేస్తూ తొర్రిగడ్డ కాలువ మీద 91 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కొత్త రివర్స్ పంపింగ్ స్కీమ్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. తద్వారా వేల మంది రైతులకి ఉపయోగం జరగబోతా ఉంది. ఏదైతే లో వోల్టేజ్ కారణంగా రైతులు పడతా ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి గత ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా సబ్స్టేషన్ నిర్మాణం చేయనటువంటి పరిస్థితుల్లో ఈవేళ గడిచిన 5 ఏళ్లలో 6 కొత్తగా సబ్స్టేషన్ల నిర్మాణం చేశాం. 33/11 kV సబ్స్టేషన్లు. మరో పక్కన 220/133 kV ట్రాన్స్కో సబ్స్టేషన్ కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. తద్వారా పగలిపూటే ఉచితంగా 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తుని ప్రతి రైతుకి కూడా అందించేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏదైతే గత ప్రభుత్వంలో మొదటి పంటకి నీళ్లు కావాలంటేనే ఏడిపించి రైతుల్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేదో ఈవేళ అటువంటిది 2వ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందిస్తా ఉన్నాం. ప్రతి రైతుకి కూడా వాళ్ళ యొక్క రాబడిని పెరిగేటట్టుగా అడుగులు వేసామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే గడిచిన శాసనసభ్యులు మన నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితుల నుంచి మొట్టమొదటిసారి జగనన్న పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో 1,00,000 గడపలుంటే 75,000 గడపలు ప్రతి గడపకి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుని పరిష్కారం చేసేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఒక్క ఓటేస్తే అమ్మ, నేను, తమ్ముడు ముగ్గురం పనిచేస్తామని ఏదైతే మీకు ఎన్నికల్లో మాటిచ్చామో మా ముగ్గురికి అదనంగా నా సతీమణి తాను కూడా డాక్టర్ చదువుకుంది, తాను కూడా వైద్య సేవలు అందిస్తా ఉంది. నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తా ఉన్నాం. ఈవేళ మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఒకటే అడుగుతా ఉన్నా. ఏమాత్రం కూడా అనుభవం లేనప్పటికీ మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ కోవిడ్ లాంటి విపత్తుతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైనప్పటికీ జగనన్న సహకారంతో మా కుటుంబం అంతా కూడా ఈ నియోజకవర్గానికి సేవలు అందించాం. గతంలో ఎప్పుడు లేని రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి అన్నదాతకి అండగా ఉండడం, అన్ని రకాలుగాను కూడా సేవలు అందించాం. ఇవాళ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. వచ్చే మే 13వ తేదీ నాడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకు ఒక ఓటు, నేను జక్కంపూడి రాజా అనే నేను రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా
పోటీ చేస్తా ఉన్నాను. మా ఇద్దరికి చెరుకొక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సర్వతోముఖాభివృద్ధి చెందడానికి పూర్తిగా కృషి చేస్తాం. రాజానగరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ మరొక్కసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం సాక్షిగా మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జగన్. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. మనకి 5 లక్షల కోట్లు సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 12% అంటే ఇప్పుడు 4% తగ్గింది. ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 18,000 కోట్లు విద్యకి వెచ్చించి పాఠశాలను ఆధునీకరించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల పిల్లలు ఎవరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి సత్సంకల్పం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 15,000 విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వైద్యాన్ని పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 13,50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సుసంపన్నం చేసి 158 పరిశ్రమలు పెట్టి 4,20,000 ఉద్యోగాలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి సంక్షేమాన్ని అన్నీ కూడా ఇంటి వద్దే ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 2 నెలలుగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కుట్రపూరిత చర్యలు. వాలంటీర్లను తీయించేశాడు, పెన్షన్ అవ్వాతాతలను నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఇంకా అన్ని రకాలుగా అందరినీ మేనేజ్ చేసేసి ఈ వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి దుర్మార్గులు కావాలా మనకి? ఈ రాష్ట్ర కావాలా? మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. అవునా కాదా? గెలిపించుకోవాలా? ఈ రాజానగరాన్ని గతానికి ఇప్పుడు కొన్న తేడా చూడండి. రాజానగరాన్ని ఎంత బాగా చేశాడో జగన్పూడి రాజా. అవునా కదా? గతంలో ఎలా ఉండేది రాజానగరం, ఇప్పుడు ఎలా ఉంది? మీరందరూ కూడా చూసి ఆలోచించండి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు రాజాని మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈసారి మంత్రిగా వచ్చి మీకు మరింత సేవలు చేస్తాడని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నేను స్థానికుడిని, ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. మీ ఎమ్మెల్యే గారు నేను కూడా రాజానగరంలోనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం ఎల్లవేళలా. ఈ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను, మేమిద్దరం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. రాజమండ్రిని రానున్న రోజుల్లో ఐటీ హబ్ గాను, హెల్త్ హబ్ గాను, టెంపుల్ టూరిజం చేయాలని చెప్పి మా ఆకాంక్ష, నా విజన్. ప్రతి ఊరికి రాజమండ్రి పార్లమెంట్లోని ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు, పరిశుద్ధమైన గోదావరి జలాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా మిగిలిన కొన్ని రోడ్లు, డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం రానున్న రోజుల్లో. నేను స్థానికుడిని, పార్టీలు మారే వ్యక్తిని కాదు, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కూడా కాదు. మా ప్రత్యర్థి గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు, అక్కడ మినిస్టర్ చేశారు, తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ప్రస్తుతం ఆవిడ రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు. గతంలో వైజాగ్లో చేశారు, రాజంపేట, బాపట్లలో చేశారు, లేటెస్ట్గా రాజమండ్రి వచ్చారు. ఇలాంటి గెస్ట్ ఆర్టిస్టులు, ఫ్లయింగ్ ఆర్టిస్టులు మనకు కావాలా? సో మనం అందరం కూడా స్థానికులమైన నన్ను, జక్కంపూడి రాజాని అఖండ మెజారిటీతో గెలిపిస్తే మీకు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మీ దగ్గరే ఉండి మీకు సేవలు అందిస్తామని చెప్పి మీ కుటుంబంలో భాగస్వాములమై మీ కుటుంబ సభ్యుల్లో మీ కష్ట నష్టాల్లో మేము పాలు పంచుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జక్కంపూడి విజయలక్ష్మి గారు సిజిసి సభ్యురాలిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన అందరి ప్రీతమ నాయకుడు, పులివెందుల పులిబిడ్డ, మరికొద్ది క్షణాల్లోనే మన ముందుకు రాబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
మనకి ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సింహం సింగిల్గానే వస్తుంది, దానికి ఎవరితోడు అక్కర్లేదు అనే విధంగా మన ముందుకు వస్తూ అన్నిటికీ మేము సిద్ధం అని చెప్తూ మనందరి ముందుకు వస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతూ ఖచ్చితంగా రేపు మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో 175కి 175 సీట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండి నీకు సైన్యంలా పని చేస్తామనేటటువంటి విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెనకాల వేల జనం వస్తున్నారు అంటే దానికి కారణం పనిచేసి చూపించాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ కూటమి పేరుతో మన ముందుకు వస్తున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిపి. వారి ముగ్గురు కలిస్తే కానీ ఇవాళ జగనన్ని ఎదిరించలేవు అనేటటువంటి భయంతో ఎప్పటికీ ఉన్నారు. సింహం ఖచ్చితంగా వారి గుండెల్లో నిద్రపోతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. జగనన్న సింహమే కాబట్టి ఒక్కడెళ్ళినా కూడా వేల మంది నీరాజనాలు పడుతున్నారు. మీరు ముగ్గురు కలిసి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చినటువంటి జనంలో 10 జనం కూడా లేరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ ఒకే ఒక్క విషయంతో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పి 2019లో చెప్పడం జరిగింది. ఇవాళ ముగ్గురం కాదు 5గురం పనిచేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్దలు చెప్తున్నారు 3 పార్టీలు పనిచేస్తామని చెప్పి. అంటే మేము ఒక్క పార్టీతోటే మీ ముందుకు వస్తుంటే 3 పార్టీలు కలిసినా కూడా ఖచ్చితంగా మాతోటి మీరు ధీటుగా నిలబడలేరు. వైద్యం విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఖచ్చితంగా మేము ఎవరికి ఇబ్బంది అయినా కూడా సహాయ సహకారాలు అందించడానికి జక్కంపూడి కుటుంబం మీ ముందుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇందాక గూడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇవాళ మన ఎంపీ క్యాండిడేట్ గారు ఎవరు ఏ స్క్రిప్ట్ ఇస్తే ప్రత్యర్థి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు. అమ్మా పెద్దక్క, నిన్ను ఒక్క విషయం అడుగుతున్నా. ఒకసారి బాపట్ల నుంచి పోటీ చేసావు, ఓసారి రాజంపేట అన్నావు, ఇంకోసారి ఇంకో చోట నుంచి పోటీ చేసావు, ఇవాళ రాజమహేంద్రవరం వచ్చావు. నిన్ను ఎవరైనా తరుగుతున్నారా పమ్మని, లేకపోతే పారిపోయి నువ్వే వస్తున్నావా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుకో. నీ పక్కన ఉన్నటువంటి అభ్యర్థి గంజాయి బ్యాచ్లకి, ప్లేడ్ బ్యాచ్లకి అతిథి ఉండొచ్చు, కానీ జక్కంపూడి కుటుంబం ఇటువంటి పనులు చేయదు, ఎవరికి ఐపీలు పెట్టదు. ఉన్నంత వరకు సాయం చేయడం మాత్రమే జక్కంపూడి కుటుంబానికి తెలుసు అనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోమని చెప్తాం. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మా గురించి పూర్తిగా తెలుసుకునండి. అంతే తప్ప జగనన్న సహవాసం బట్టి చెడిపోయారన్నారు. జగనన్న సహవాసం బట్టి చెడిపోయినాడు ఎవడు ఈ రాష్ట్రంలో లేరు. మీ పక్కన తిరిగి పాడైపోయి ఒళ్ళు నేడుస్తూ టీవీల ముందుకు వచ్చి మాలా మీరు పాడైపోకండి చెప్తున్నటువంటి జనం అసంఖ్యాకం అని చెప్పేసి తెలుసుకుంటే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ వాస్తవాలు మాట్లాడండి. ఖచ్చితంగా దానికి సమాధానాలు చెప్పడానికి జక్కంపూడి కుటుంబం కానీ గూడూరు శ్రీనివాస్ గారు కానీ ముందుంటారు తప్ప మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే దండాల మీద బట్టలు ఆరేసుకుంటారా అని అడిగినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు. వ్యవసాయమే దండగని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు
కాల్దారిలో రైతులు కాల్చి చంపినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు. ఇవాళ మీరు రైతులకి మొసల కన్నీరు కారుస్తున్నారు, రైతులను ఉద్ధరిస్తామని. కారంచేడు ఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎంతమంది ఎస్సీ సర్పంచులు మీరు అవహేళన చేశారు గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా ఎస్సీగా పడతారా అని చెప్పేసి అడిగినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు. ఇవాళ మేము ఎస్సీని ప్రేమిస్తామంటే మనం నమ్మాలా అని చెప్పేసి అడుగుతున్నాం.
ఆగని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం.